హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి 7 పాఠాల వరకు నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం మిగతా పాఠాల గురించి తెలుసుకుందాం. 8వ పాఠం వచ్చేసి మతిమరుపు ఈగ. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం వచ్చేసి హాస్యం. మతిమరుపు ఈగ తన పేరును అడిగిన వరుస క్రమం. ఫస్ట్ లేగదూడని అడుగుతుంది, నెక్స్ట్ దూడ తల్లి ఆవును అడుగుతుంది, నెక్స్ట్ ఆవును మేపే మల్లన్న, నెక్స్ట్ నీడనిచ్చే చెట్టు, నెక్స్ట్ చెట్టు కింద ఉన్న గుర్రం, నెక్స్ట్ గుర్రం కడుపులో పిల్ల. ఈగ ఇల్లు అలుకుతూ తన పేరేమిటో మర్చిపోతుంది. ఈ పాఠంలోని కొన్ని లైన్స్ ఎట్లుంటాయంటే, చెంగున ఎగిరే లేగమ్మ నా పేరేమిటో చెప్పమ్మా అని ఉంటాయి. అని ఇట్లా అన్నది ఎవరు? ఈగ. నీ పేరా? నాకేం తెలుసు, అయినా నన్ను మేపే మల్లన్నను అడుగు అని ఈగతో అన్నది ఆవు. ఈగకు గుర్రాన్ని అడగమని సలహా ఇచ్చింది ఎవరు? చెట్టు. గుర్రాన్ని అడగగా తన కడుపులోని గుర్రం పిల్లని అడగమనగా గుర్రం పిల్ల ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇహిహి నీ పేరా? ఈగ కదూ ఇహిహి అంటూ నవ్వింది. మతిమరుపు ఈగ తన పేరు జ్ఞప్తికి వచ్చాక ఇంటికి తుర్రుమని ఎందుకు వెళ్ళింది? సగంలో ఆపేసిన ఇల్లు అలకడానికి వెళ్ళింది. ఇది మతిమరుపు ఈగ అనే పాఠం. నెక్స్ట్ లెసన్ 9వ లెసన్ వచ్చేసి ఏమేమి చూడాలి. ఈ ఏమేమి చూడాలి అనేది ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి పరిశీలన. ఇది ఒక గేయం. ఏమేమి చూడాలి. ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగం ఆధారంగా పాఠంలోని చిత్రాన్ని, ఒక చిత్రం ఇస్తారో ఆ చిత్రాన్ని వర్ణిస్తూ అందులోని ప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేయటమే ఈ ఏమేమి చూడాలి అనే గేయం యొక్క ఉద్దేశం. ఈ పాఠంలోని పంక్తులు ఎట్లా ఉంటాయంటే, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, పక్షి ఎగిరే తీరు చూడాలి, ప్రకృతి ఇచ్చిన పక్షి రంగులు చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి అని ఈ పాఠం యొక్క గేయం ఉంటుంది. నెక్స్ట్ పాఠం వచ్చేసి 10వ పాఠం వేమన శతకం. ప్రక్రియ వచ్చేసి పద్యాలు, ఇతివృత్తం వచ్చేసి విలువలు, నైతిక విలువలకు సంబంధించి కాబట్టి విలువలు. నైతిక విలువలు, సామాజిక అంశాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. వేమన శతకం యొక్క ఉద్దేశం. వేమన శతకం పద్యాలలోని ఛందస్సు ఏంటంటే ఆటవెలది ఛందస్సు. ఆటవెలది అంటే నాట్యం చేసే స్త్రీ అని అర్థం. ఫస్ట్ పద్యం అల్పుడెప్పుడు పలుకున ఆడంబరముగాను అనే పద్యం ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే, చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు, కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా అని దీని అర్థం. సెకండ్ పద్యం వచ్చేసి ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు అనే పద్యం. దీని మీనింగ్ వచ్చేసి ఉప్పు కర్పూరం రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు, కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది అని దీని యొక్క అర్థం. నెక్స్ట్ 3వ పద్యం వచ్చేసి అనగననగా రాగమతి చెల్లుచునుండు అనే పద్యం. ఈ పద్యం యొక్క మీనింగ్ ఏంటంటే, మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది, మళ్ళీ మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది, అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది అని ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్ 4వ పద్యం వచ్చేసి అనువుగాని ఈ చోట అధికుల మనరాదు కొంచెం ఉండుటెల్ల కుదవగాదు అని పద్యం. ఈ పద్యం యొక్క మీనింగ్ వచ్చేసి వీలు కాని చోట గొప్ప వాళ్ళమని అనుకోకూడదు, అక్కడ మన గొప్పదనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనబడుతుంది కదా, అట్లా వీలు కాని చోట గొప్ప వాళ్ళమని అనుకోకున్నా ఏం పర్వాలేదు అన్నట్టు ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్ పద్యం వచ్చేసి ఇనుము విరిగి నేని ఇరుమారు ముమ్మారు అనే పద్యం. ఈ పద్యం యొక్క భావం వచ్చేసి కుమ్మరి విరిగిన ఇనుప వస్తువులని ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు, కానీ ఒక్కసారి మనసు విరిగితే దాన్ని అతకలేమని ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్ పద్యం వచ్చేసి 6వ పద్యం తప్పులిన్నువారు తండోపతండంబు. ఈ పద్యంలోని భావం వచ్చేసి లోకంలో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, కానీ ఎదుటివారి తప్పుల్ని లెక్కిస్తాడు, తప్పు పట్టే వారికి తమ తప్పు తెలియదు అని ఈ పద్యం యొక్క భావం. తప్పులెన్నువారు తండోపతండంబు అనే ఈ పద్యంలో ఒక అలంకారం ఉంటుంది. అది దీంట్లో రిపీట్ అయ్యే అక్షరం తా అనే అక్షరం రిపీట్ అవుతుంది, కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారానికి కిందికి వస్తుంది. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక అక్షరం పదే పదే రిపీట్గా రావడాన్ని, ఏదైనా ఒక అక్షరం రిపీట్గా రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఈ పద్యంలో తా అనే అక్షరం రిపీట్ అవుతుంది కాబట్టి ఈ పద్యాన్ని
ఈ పద్యం ప్రాస అలంకారం కిందికి వస్తుంది. నెక్స్ట్ పద్యం వచ్చేసి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు. ఈ పద్యంలో యొక్క భావం ఏంటంటే, తల్లిదండ్రిపై దయలేని కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే, పుట్టలో చెదలు పుడుతుంది, నాశనం అవుతుంది, దానివల్ల ఎవరికీ లాభం లేదు కదా. అట్లాగే తల్లిదండ్రి మీద దయలేని కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యంలో గల అలంకారం రెండు సమాన ధర్మాలు బింబ ప్రతిబింబాలు కనిపిస్తాయి కాబట్టి ఇలా బింబ ప్రతిబింబాలు కనిపించే అలంకారాన్ని దృష్టాంత అలంకారం అంటారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అనే పద్యంలోని అలంకారం వచ్చేసి దృష్టాంత అలంకారం. నెక్స్ట్ పద్యం వచ్చేసి మేడిపండు చూడ మేలిమయ్యుండును. ఈ పద్యం యొక్క భావం వచ్చేసి మేడిపండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ పొట్ట చీల్చి చూస్తే పురుగులుంటాయి. అట్లాగే పిరికివాడు పైకి బింకంగా కనిపించిన వానిలో పౌరుషమేమీ ఉండదు అని ఈ పద్యం యొక్క అర్థం. నెక్స్ట్ ఈ వేమన శతకంలోని పాఠంలోని కొన్ని అర్థాలను మనం చూస్తాం. ఉర్వే అంటే భూమి, సజ్జనుడు మంచివాడు, అధికుడు గొప్పవాడు, తండోపతండాలు గుంపులు గుంపులుగా. ఈ పాఠంలోని కొన్ని వ్యతిరేక పదాలు ఏంటంటే కోపం అంటే శాంతం, పిరికికి వ్యతిరేక పదం ధైర్యం, దుర్జనులు సజ్జనులు, మేలు కీడు, ముచ్చు అంటే అర్థం దొంగ, ముచ్చుకు వ్యతిరేక పదం మంచి అంటే అర్థం దొర, ముచ్చుకు వ్యతిరేక పదం మంచి. దీంట్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ని చూద్దాం. ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు చేరితే వాటిని ద్విత్వాలు లేదా ద్విత్వాక్షరాలు అంటారు. ఎగ్జాంపుల్ ధ, ఖ, మ. వీటిని ద్విత్వాలు లేదా ద్విత్వాక్షరాలు అంటారు. ఈ పాఠంలోనే ఒక సూక్తి ఉంది, దాన్ని చూద్దాం. సూక్తి: మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం అని అబ్రహం లింకన్ చెప్పాడు. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం, అబ్రహం లింకన్. ఇది వేమన శతకం అనే పాఠం. నెక్స్ట్ 11వ పాఠం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇది ఒక మ్యాటర్ లాగా ఉంటుంది కాబట్టి వ్యాసం అని గుర్తుపెట్టుకోవాలి. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, తెలంగాణ యొక్క సంస్కృతి కాబట్టి ఇతివృత్తం సంస్కృతి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న 29వ రాష్ట్రంగా భారతదేశంలో ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రంకు ప్రథమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మన రాష్ట్ర జంతువు జింక. ఈ జింక తెలంగాణ ప్రజల బోలాతనానికి, ప్రేమకి గుర్తు. మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఇది స్వేచ్ఛకు చిహ్నం. పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. పాలపిట్టను చూడటం ఒక రివాజు అంటే శుభ సూచిక. రివాజు అంటే అర్థం శుభ సూచిక. రాష్ట్ర వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు. దీన్ని శమి వృక్షం అని కూడా అంటారు. ఇది విజయానికి చిహ్నం. భారతంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టి వాటి ద్వారా విజయం సాధించారు. నెక్స్ట్ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. ఇది ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జమ్మి ఆకులను బంగారం అని పిలుస్తారు. ఇవి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. భారతదేశ చిహ్నాలు కూడా చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ మన జాతీయ జెండా 3 రంగుల జెండా. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పెద్ద పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర పుష్పం, జాతీయ ఫలం మామిడి పండు. ఇవి భారతదేశ చిహ్నాలు. మన జెండా యొక్క రంగులు ఉంటాయి కదా, ఆ రంగులకు సంబంధించి కొంచెం మ్యాటర్ చూద్దాం. ఫస్ట్ కాషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి చిహ్నం. తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగేమో నమ్మకానికి, సమృద్ధికి, భూమికి సంకేతం. నెక్స్ట్ మధ్యలో ఉండే అశోక చక్రం ఉంటుంది కదా, అది 24 ఆకులు 24 గంటలకు 24 లైన్స్ ఉంటాయి. ఆ 24 లైన్స్ ఆకులు 24 గంటలకు అండ్ ధర్మానికి, క్రమశిక్షణకు ప్రతీక. ఈ అశోక చక్రం అనేది సూర్యబింబానికి సూచిక. ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ వచ్చేసి ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. అదే హల్లు ఒత్తుగా చేరితే ద్విత్వాక్షరం లేదా ద్విత్వం.
వేరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్తాక్షరం అంటారు. ఎగ్జాంపుల్ మా, స్ని, ర్ల, ట్య. వీటిని సంయుక్తాక్షరాలు అంటారు. ఇది 11వ లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తోటతల్లి. ఈ తోటతల్లి అనేది ఒక గేయం. ఈ తోటతల్లి పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం గురించి గేయం ఉంటుంది కాబట్టి ప్రక్రియ గేయం, ఇతివృత్తం పర్యావరణం. ఈ గేయాన్ని రచించినది డాక్టర్ సి నారాయణ రెడ్డి. కానీ ఇది ప్రస్తుతం న్యూ టెక్స్ట్ బుక్లో అకాడమిక్ ఇయర్ 25-26 టెక్స్ట్ బుక్లో ఈ రచయిత గురించి లేదు కాబట్టి ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ తోటతల్లి పాఠంలో కవి ప్రస్తావించిన ఆట ఏమిటి? దాగుడుమూతలు. తోటతల్లి పాఠంలోని పాత్రల పేర్లు రాము, సోము. ఈ పాఠంలో కవి ఆటలాడిన తర్వాత ఎవరితో మాటలాడదామని అంటాడు? వన్నెపూల బాలతో మాటలాడదామని అంటాడు. ఇది తోటతల్లి అనే గేయం. ఈ గేయంలోని కొన్ని పంక్తులు చూద్దాం. అదిగదిగో తోటతల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను కదరా రాము సోము పదరా అని ఉంటుంది. ఇక్కడ లాస్ట్ లైన్లో చూస్తే పాలవెల్లి, తోటతల్లి, పాలవెల్లి, కదరా, పదరా అని లాస్ట్ సేమ్ ప్రాస ఉంటుంది కాబట్టి, లాస్ట్ అంటే అంత్యం చివరన సేమ్ ప్రాస ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ గేయంలో గల అలంకారం ఏంటంటే అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఇది అంత్యానుప్రాస అలంకారం అనేది శబ్దాలంకారం కిందికి వస్తుంది. అంటే మనం సౌండ్ సేమ్ ఉంటుంది కాబట్టి అది చివరిలో ఉన్న పంక్తుల సౌండ్ సేమ్ ఉంటుంది కాబట్టి అది శబ్దాలంకారం కిందికి వస్తుంది. దాంట్లో శబ్దాలంకారాలలో అంత్యానుప్రాస అలంకారం. ఇక్కడ ఉన్న గ్రామర్ పాయింట్ వచ్చేసి ఒక హల్లుకు 2 హల్లుల ఒత్తులు చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. ఎగ్జాంపుల్ క్ష్మి. ఎగ్జాంపుల్ వచ్చేసి క్ష్మి. లక్ష్మిలో క్ష్మి ఉంటుంది కదా, అది క్ష్మి. ఒక హల్లుకు క్షావత్తు మావత్తు అంటే 2 హల్లుల ఒత్తులు చేరినాయి కాబట్టి, ఒకటి కంటే ఎక్కువ 2 హల్లుల ఒత్తులు చేరినాయి కాబట్టి దీన్ని సంశ్లేష అక్షరం అని అంటారు. నెక్స్ట్ చదువు ఆనందించు కిందికి ఒక పక్షులు అనే గేయం ఉంది. దీని ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి పర్యావరణంకి సంబంధించిన గేయం. పక్షులు చూడవే చెల్లెలా, జ్ఞానం నేర్వర తమ్ముడా, కిచకిచ మణిమెడు పిచ్చుకలే, మనకందరికీ బహుమచ్చికలే అని ఈ గేయం ఉంటుంది. ఇక్కడ కూడా అంత్యానుప్రాస అలంకారం ఉంటుంది. ఎట్లా అంటే చెల్లెలా, తమ్ముడా, లాస్ట్ అంటే చివరి పంక్తులు సేమ్, చివరి పదాల శబ్దాలు సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ సౌండ్ ఉన్నాయి కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సహనపు కోటగా ఏ పక్షిని పిలుస్తారు? ఈ గేయంలో ఒక సహనపు కోటగా పిలిచే పక్షి ఏంటంటే అది కొంగ. నెక్స్ట్ లెసన్ 13వ లెసన్. ఈ 13వ పాఠం మహాత్ముడు. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాసం. అంటే మహాత్మా గాంధీ గురించి కొంచెం మ్యాటర్ ఇస్తారు కాబట్టి అది వ్యాసం లాంటిది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. ఎందుకు మహాత్ముడు మనకి స్ఫూర్తి కాబట్టి ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. అర్థాలు. ఈ పాఠంలో గల అర్థాలు: అహింస అంటే హింస లేనిది అని అర్థం. వృధా అంటే అనవసరంగా వాడటం. మహనీయుడు గొప్పవాడు. ఈ పాఠంలో గల కొన్ని మెయిన్ పాయింట్స్ని చూద్దాం. చిన్న పెన్సిల్ ముక్క కోసం వెతుక్కొని పెన్సిల్ దొరికే వరకు చూసి దానితోనే రాసిన వారు ఎవరు? మహాత్మా గాంధీ. పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి, పడేయకూడదు, దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని చెప్పింది కూడా గాంధీజీ. మహాత్మా గాంధీ యొక్క జననం 1869 అక్టోబర్ 2 గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. గాంధీ భార్య పేరు కస్తూరిబాయి. గాంధీ తల్లిదండ్రులు: తల్లి పుత్లీబాయి, తండ్రి కరమ్చంద్ గాంధీ. గాంధీజీ అతని తండ్రి అయిన కరమ్చంద్ గాంధీ ఇచ్చిన పుస్తకం గాంధీజీకి అతని తండ్రి అయిన కరమ్చంద్ గాంధీ ఇచ్చిన పుస్తకం శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకం ఇచ్చాడు. దీంట్లో గుడ్డివారైన తల్లిదండ్రులకు ఆ శ్రవణ కుమారుడు ఎలా హెల్ప్ చేశాడో
ఉంటుంది. గాంధీ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి గాంధీ సత్య హరిశ్చంద్ర నాటకాన్ని చూసి ఏమి నిర్ణయించుకున్నాడు. తను కూడా సత్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో 2 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి, గాంధీజీకి అతని తండ్రి కరంచంద్ గాంధీ ఒక పుస్తకం ఇస్తాడు. అది శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకం. ఈ శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకంలో గుడ్డోళ్ళైన తల్లిదండ్రులకు శ్రవణ కుమారుడు ఎలా హెల్ప్ చేశాడో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే గాంధీ సత్య హరిశ్చంద్ర నాటకాన్ని చూసి తను కూడా సత్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకుంటాడు. నెక్స్ట్, గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఇలా రాసి ఉంటుంది: ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలోని బీదవాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నాను. అవసరం మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు అని రాసి ఉంటుంది. కార్డుతో సరిపోయేదాకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు, కవరు అదనపు పోస్టేజీ ఎందుకు వృధా చేయడం అని గాంధీజీ అంటాడు. కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు, కవరు అదనపు పోస్టేజీ ఎందుకు వృధా చేయడం, కవరు అదనపు పోస్టేజీని ఎందుకు వృధా చేయడం అని గాంధీజీ అంటాడు. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అనేవి గాంధీజీని గొప్ప నాయకుడిగా నిలిపాయి. అందువల్లనే మహాత్ముడిగా పేరు పొందాడు. గాంధీజీని గొప్ప నాయకుడిగా నిలిపినవి ఏంటి అంటే సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల. అందువల్ల గాంధీజీ గొప్ప నాయకుడిగా నిలిచాడు. గాంధీజీ ఆత్మకథ సత్యశోధన. ఈ పాఠంలో గల సూక్తి: ఉన్నతమైన ఆదర్శం ఉండటం, దానిని చేరుకోవడానికి ఓపిక, కష్టపడడం అనేవి మన జీవిత సూత్రంగా ఉండాలి అని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది 13వ పాఠం మహాత్ముడు. ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, స్ఫూర్తి. నెక్స్ట్, ఆట బతుకు అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఉన్న కొన్ని లైన్స్ చూద్దాం. పూరింగులు పూయంగా పూబంతులాడంగా అనే లైన్స్ ఉంటాయి. ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం కిందకి వస్తుంది. ఆటలన్నింటిలో ఆరితేరిన పిల్లలను గేయంలో ఏమని పేర్కొన్నారు? ఈ గేయంలో ఆటల్లో ఆరితేరిన పిల్లలను ఏమని పేర్కొన్నారంటే పెరిగేటి నెలపొడుపులతోటి పోలుస్తారు. ఈ ఆట బతుకు అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం. ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. ఈ గేయంలో పేర్కొన్న కార్తె అంటే గుర్తు ఏంటంటే ఆరుద్ర పురుగు. ఇది వర్షాకాలం స్టార్టింగ్లో వస్తుంది కదా, ఆ ఆరుద్ర పురుగు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 14వ పాఠం చెట్టు కోరిక. ఈ పాఠం యొక్క ప్రక్రియ కథ, కాల్పనికత. ఇతివృత్తం వచ్చేసి సృజనాత్మకత. మామిడి చెట్టు సన్నని ఆకుల సందు నుండి విహరించుట దేనికి ఇష్టం అంటే గాలికి ఇష్టం. గూడు కట్టడం కోసం గడ్డి పుల్లలు ఏరుకున్న అన్నది. అండ్ ఆహారం కోసం నేను తిరగని చోటు లేదు, చివరికి ఒక పాప తినడానికి కొన్ని గింజలు పెట్టింది అని అన్నది ఎవరంటే పక్షి. మేము గుడికి వెళ్ళాం, తోటకు వెళ్ళి పళ్ళు తిన్నాం, టోపీలు అమ్ముతున్న ఆయన దగ్గర టోపీలన్నీ గుంజుకొచ్చినాం, ఇదిగో మా నెత్తుల మీద చూడు అన్నది ఎవరంటే కోతులు తమతో తెచ్చినది ఏంటంటే టోపీ. చెట్టు త్వరలో కాపురం ఉండేవి ఏంటి? చీమలు. అరే నేను కూడా నడుస్తున్నా, నేను ఇంకా ప్రపంచాన్నంతా చూసి వస్తా అన్నది ఎవరంటే చెట్టు. చిన్న చెట్టు. నువ్వు చాలా మారిపోయావు, విశాల ప్రపంచాన్ని చూసావా, కోరిక తీరిందా, ఎట్లున్నది అన్నది ఎవరంటే ఈ చిన్న చెట్టును చూసి ఇట్లా అడుగుతుంది ఎవరు? పెద్ద చెట్టు. చిన్న చెట్టు పక్షులు, కోతులు, చీమల వలె నడవాలని ఎవరిని ప్రార్థించింది? వనదేవతను ప్రార్థిస్తుంది. ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు తెంపి ఇచ్చాం, మేము కొన్ని తిని వస్తున్నాం అని చెట్టుతో చెప్పినది ఉడతలు. నడుచుకుంటూ వెళ్ళిన చెట్టుకు ముందుగా ఎవరు కనిపిస్తారు? వంట వాళ్ళు. చిన్న మామిడి చెట్టు నడుస్తూ పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన ఊరు మిట్టపల్లి. చిన్న మామిడి చెట్టును ఫస్ట్ కాపాడింది ఎవరు? పక్షులు. కట్టెలు కొట్టే వారి నుండి కాపాడింది ఎవరు? చీమలు. పోలీస్ బారి నుండి కాపాడింది ఎవరు? కోతులు. చివరికి అడవిలో ఉండటమే సుఖవంతమైన జీవనం అని గ్రహించింది ఎవరు? చిన్న మామిడి చెట్టు. ఇది 14వ పాఠం చెట్టు కోరిక. చెట్టుకు ఒక కోరిక కలుగుతుంది నడవాలని, దానికి సంబంధించిన మ్యాటర్ ఇది.
ప్రక్రియ వచ్చేసి కథ. ఇది కాల్పనిక కథ. ఇతివృత్తం సృజనాత్మకత. నెక్స్ట్ లాస్ట్ లెసన్ కొబ్బరి బోండం. ప్రక్రియ వచ్చేసి చిత్రకథ. ఇతివృత్తం వచ్చేసి హాస్యం. ఇది చదువు ఆనందించి కిందికి ఇచ్చిన అనుబంధ కథ. కొబ్బరి చెట్టు కింద పడుకున్న కుందేలుకు ఏమి అనిపిస్తుంది? ఆకాశం విరిగి పడినట్లుగా శబ్దం వినిపించింది. ఏమైంది, ఎందుకు ఉరుకుతున్నావు అని కుందేలును అడిగింది ఎవరు? జింక. కుందేలుకు ఎదురైన జంతువుల వరుస క్రమం. ఫస్ట్ జింక, నెక్స్ట్ పులి, ఏనుగు, సింహం. జింక, పులి, ఏనుగు, సింహం. ఆగండి ఆగండి, ఎందుకు ఉరుకుతున్నారు అని అడిగింది ఎవరు? పులి. ఆకాశం విరిగిపడినప్పుడు నువ్వు చూసావా అని అడిగింది ఎవరు? సింహం. ఇదేనా నీ విరిగిపడ్డ ఆకాశం అన్నది ఎవరు? సింహం అండ్ కుందేలు. సింహం కుందేలుతో అంటుంది, ఇదేనా నీ విరిగిపడ్డ ఆకాశం అని. ఫస్ట్ కుందేలు చెట్టు కింద పడుకుంటుంది కదా, అప్పుడు విరిగిపడ్డట్టు సౌండ్ వినిపిస్తుంది కదా, ఇదేనా నీ విరిగిపడ్డ ఆకాశం అని సింహం అంటది కుందేలుతో. జంతువులన్నీ చివరకు ఆకాశం కాదు కొబ్బరి బోండం పడింది అని గ్రహించి తమ తెలివి తక్కువతనానికి నవ్వుకుంటాయి. ఇది కొబ్బరి బోండం అనేది చిత్రకథ. ఇతివృత్తం హాస్యం. ఈ పాఠంలో గల ఇదండి లాస్ట్ లెసన్ కొబ్బరి బోండం. ఇక్కడి వరకు థర్డ్ క్లాస్కి సంబంధించిన అన్ని లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ క్లాస్కి సంబంధించిన అర్థాలకు సంబంధించి మరొక వీడియోలో తెలుసుకుందాం.